అందరికీ నమస్కారం. నేను మీ బోధ యాదగిరెడ్డి, బీజేవైఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని. ఏదైతే మొన్న జరిగినటువంటి హోలీ సందర్భంగా ఢిల్లీలో జరిగినటువంటి అరాచకం, ప్రతి దేశంలోని ప్రతి వ్యక్తిని కాల్చివేస్తున్నటువంటి ఈ సంఘటన ప్రతి ఒక్కరిని ఎంత క్రూరాతి క్రూరంగా తరుణ్ అనే ఒక వ్యక్తిని ఎంత దారుణంగా చంపారో ఆ విషయం గురించి ఈరోజు ప్రతి ఒక్కరు స్పందించవలసిన అవసరం ఉందని ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాను. వాళ్ళు చేసిన పాపం ఏంది? ఒక చిన్న పాప, 11 సంవత్సరాల పాప హోలీ ఆడుతూ, తెలియని వయసులో హోలీ ఆడుతూ తన తండ్రి మీద రంగు చల్లాలన్న ఉద్దేశంతో పైనుంచి ఒక బెలూన్ని కింద పడేస్తే అటు నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి ఒక మహిళ, బుర్కా ధరించినటువంటి ఒక మహిళ, ఆమె మీద రంగు పడ్డదని ఒకే ఒక కారణంతో ఏమవుతుంది? కడుకుట్టిపోయే రంగు గురించి ఒక మనిషిని హత్య చేసేటంత క్రూరంగా ఈరోజు వీళ్ళు తయారయ్యారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ముస్లిం సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను, ఇలాంటి వాళ్ళను ఎవరైతే ఇలాంటి వాళ్ళ మతోన్మాదంతో ఉచ్చుపడుతున్న వీళ్ళంటి వాళ్ళని మెరిగిన వెలేయకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ ప్రమాదం పొంచి ఉందని ఇక్కడ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఏమైంది? మా ఊర్లో ఉన్నటువంటి 3 కుటుంబాలు ఉంటాయి, ముస్లిం 3 కుటుంబాలు ఉంటే వాళ్ళ అన్నదమ్ములతో ఉంటాం. మేము ఎన్నడిగినా వాళ్ళని డిస్టర్బ్ చేయము. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ఎక్కువ మంది ఉన్న దగ్గర, హిందువులు తక్కువ ఉన్న దగ్గర వాళ్ళని అరాచకం చేసి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏం పాపం చేసిండు తరుణ్ అనే ఒక 23 సంవత్సరాల ఒక చదువుకునే వ్యక్తి ఈరోజు ఒక ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువకుణ్ణి ఈరోజు అంత దారుణంగా 40 మంది కలిసి క్రూరంగా బ్యాట్లతోటి, కర్రలతోటి, రాడ్లతోటి కొట్టి చంపేటంత పగ మీకేముందని ఇక్కడ నుంచి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి. సెక్యులర్ పదం చెప్పుకునే హిందువులారా, సిగ్గు శరం మొదలండి. ఇప్పటికైనా బయటికి వెళ్ళండి. లేకపోతే మీ ఇంట్లో మిమ్మల్ని ఎన్నడో ఒకనాడు ఈ యొక్క హత్యకు గురయ్యే పరిణామం ఉందని తెలుసుకోండి. ఇప్పటికైనా తరుణ్ అనే ఒక వ్యక్తి ఏ దానికి సంబంధించినటువంటి యువకుడు, ఏ వ్యక్తి కాదు, ఏ ఒక పార్టీకి సంబంధించినటువంటి యువకుడు కాదు. ఎందుకు చంపేటో ఒకటి గుర్తుపెట్టుకోండి, హిందూ అన్న ఒకే ఒక కారణంతో. ఎందుకు ఎన్ని రోజులు ఈ హిందువుల మీద హత్యలు ఎందుకు జరుగుతుంది? ఈ యొక్క దేశంలో ఈ దరిద్రమైనటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అరాచకం వల్ల ఈరోజు దేశ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆనాడు 1947లో ఈ దేశాన్ని విడదీసి ముస్లింలందరూ పాకిస్తాన్లో బతకాలి, హిందువులందరూ హిందుస్థాన్లో బతకాలనేది అయితే నినాదం తీసుకొచ్చిరో, మళ్ళీ ఈరోజు చూడండి అదే ముస్లింల కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈ 70 సంవత్సరాలు ఈ దేశాన్ని నాశనం చేసి మళ్ళీ తీసుకుపోయాల చేతిలో పెట్టినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. మేల్కోండి యువకులారా, ఇకనైనా మేల్కోండి. లేకపోతే మనము ఇక్కడ బతికే పరిస్థితి లేదు. చెప్తా ఉన్నారు కదా, సెక్యులర్ పదం చెప్పుకునే పార్టీలు కొడుకులు ఎక్కడ పోయి రోజు మాట్లాడతలేరు. ఒక్కడికి ఎందుకు బయటికి వెళ్తలేరు? ఒకసారి ఆలోచించండి. తరుణ్ చేసినటువంటి తప్పేంది? ఏమైంది? వాళ్ళ ఒక మేనకోడలు వాళ్ళ కళ్ళకు ఎందుకు ఇది జరుగుతుందని అడిగినంత సేపట్లోనే వచ్చి గుమ్మిగూడి చంపినంటే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది? ఇకనైనా మేలుకోండి. రేపొద్దున మన ఇంట్లోకి వచ్చే పరిస్థితి ఉంది. మన ఇంట్లోకి వచ్చినాడు ఈ బాధ తెలుస్తుంది. మన అన్నను, మన తమ్ముడు, మన కొడుకు చనిపోయినాడు. ఈ యొక్క బంధం వీళ్ళ, ఈ యొక్క మరణం వీళ్ళ తెలుస్తుంది. ఇక్కడ నుంచి నేను ఆవేదనతో చెప్తా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు మనం ఎన్ని రోజులు నోరు మూసుకొని కూర్చుందాం? ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు ఎక్కువ మంది ఉన్న దగ్గర తక్కువ మంది మనోళ్ళు ఉన్న దగ్గర అరాచకం చేసి అటాక్ చేస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు మనం ఉందాం? మనం ప్రతి ఒక్కరి లోపల శివాజీ రక్తం పరుగులెడుతుంది. దాన్ని చల్లపరచకండి. దయచేసి ప్రతి ఒక్కరు మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి ఎవరైనా దాడి చేస్తే ఒక్క ప్రాణానికి 100 ప్రాణాలు పోవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది లేని నాడు మనల్ని ఎవరికైనా కాపాడాలని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. కానీ మనము ప్రతి గ్రామం నుంచి ఈ యొక్క పోరాటం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువకులు మేల్కొనాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎక్కువ ఉన్న దగ్గర సతాయిస్తూ ఉన్నారు కదా, అయినా మనం సపోర్ట్ చేయకుంటున్నాం. దీనికి ప్రతీకారం తీర్చుకున్న రోజే ఇవి అవుతాయని నేను ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడైతే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి యువత మేల్కొనాలి. ఎక్కడైనా ఇంకొకసారి మన హిందువుల మీద ఎక్కడైనా దాడి జరిగితే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి. ఎక్కడ ఊర్లలో ఏ ఆనవాళ్ళు లేకుండా చేయాలని ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాను. ఎన్ని రోజులు ఈ అరాచకము? ఎన్ని రోజులు మనమేమో స్నేహం అని పోతా ఉన్నాం. వాళ్ళేమో పగ అంటారు. ఎన్ని రోజులు ఉందాం? దయచేసి ముస్లిం సోదరులకు ఒకటే చెప్తా ఉన్నాను నేను, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే అట్లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పక్కకు తీయండి. వాళ్ళని మీరు పంపించండి. మీరు వాళ్ళని పోలీసులకు అప్పచెప్పండి. వాళ్ళకి చట్టరీత్యమైనటువంటి శిక్షలు పడేలా చేయండి. లేదంటే మొత్తం టోటల్ వ్యవస్థకే ఇబ్బంది అవుతుందని ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి సోకాల్ సెక్యులర్ పార్టీలు మనం చెప్పుకుని ఒక్కడన్నా నోరు కూడా ఇంత ఘోరంగా చంపితే, మొన్న ఒకటి బన్ను గురించి ఏదైతే పాలకోవా గురించి ఒక అడ్వర్టైజ్మెంట్ జరిగితే దాని గురించి ఎన్నో మీడియాలు వచ్చి దీని గురించి పెద్ద రాద్ధాంతం చేసినాయి. మన పాలకోవా అమ్ముకుంటున్నట్టు ఇట్లా చేస్తుండ్రు అట్లా చేసిండని ఈరోజు ఒక అంత దుర్మార్గంగా ఒక వ్యక్తిని చంపితే ఎక్కడ పోయినా మీకు ఒక్కడికి సిగ్గు లేదా? ఎక్కడ పోయి మీడియా ముంగడికి వచ్చి కుక్కలాగా మరుగుతారు కదా. ఈరోజు ఒక్కడికి ఎందుకు మాట్లాడతలేడని అడుగుతా ఉన్నాను నేను ఇక్కడ నుంచి. దయచేసి మేల్కోండి. మీరు ఇంకా మేల్కోకపోతే, మనం మేల్కోకపోతే ఈ యొక్క దేశంలో
ప్రతి క్షణం ఎక్కడో ఒక తాను జరిగినటువంటి ధర్నాలలో మనం ఈయన ఒకరం బలి కావాల్సి వస్తుందని ఇక్కడి నుంచి నేను హెచ్చరిస్తూ ఈరోజు చూస్తున్నటువంటి ఈ యొక్క తరుణ్ హత్య ఏదైతే జరిగిందో దానికి దేశమంతా మండుతూ ఉంది. దేశమంతా ఈరోజు అతనికి ఎంత సానుభూతి అంటే చెప్తా ఉన్నాను కదా, ప్రతి ఒక్కరి లోపల ఒక రక్తం మరుగుతూ ఉంది. ఆ రక్తాన్ని చల్లబరచకండి. మనకు కావాల్సింది ఎన్నడిగిన హిందువులు ఎవరి మీద దాడి చేయలేదు, ఎందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు, అతన్ని చంపడానికి అంత క్రూరంగా చంపడానికి కారణం ఏంది? ఒక హోలీ రోజు మీకు ఒక హోలీ పండుగ నచ్చకపోతే ఇంట్లో ఉండండి. ఈ యొక్క దేశ సంస్కృతి సాంప్రదాయాలను చేసుకునే పండుగలన్నీ ఈరోజు ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారంటే ఒక్కసారి ఆలోచించండి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో. ఈ దేశ సంస్కృతి అది. హోలీ అనేది ఈ దేశ సంస్కృతి. ఈ దేశంలో చేసుకోకపోతే ఇంకెక్కడ చేసుకుంటాం మనము? ఇది నిలదీసి మన దేశ సంస్కృతి పండుగలకు పర్మిషన్ తీసుకునే దౌర్భాగ్యం వచ్చిందంటే మీరు ఆలోచన చేయండి. రేపు పొద్దుగాల మనము ఎలా బ్రతకాల్సి ఉంది, రేపటి తరం ఇంకేం కావాల్సి ఉంది. ఇప్పటికీ మనం పోరాటలేకపోతే, ఇప్పటికీ మనం దీన్ని ఖండించలేకపోతే ఇంకా ఎన్నటికి ఏం చేస్తాం? ఎన్ని రోజులు బతుకుతారు? ఎన్ని రోజులు ఏమవుతుంది మీకు? వాళ్ళ పిల్లలకేమో ప్రతి ఒక్కరికి గుండెల నిండా విషం నింపుతా ఉన్నారు. మనమేమో తాగుకుంటా తినుకుంటా తిరుగుతూ ఉన్నాం, ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఏంది పరిస్థితి? రేపు పొద్దున మన ఇంట్లోకి వచ్చిన ఈ పరిస్థితి ఏమవుతుందని ఒక్కసారి ఆలోచన చేయండి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు ప్రతి ఒక్కరు ఈ దేశంలో ఉన్న మదర్సాలన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు మదర్సాలలో ప్రతి ఒక్కరికి విషపూరితమైనటువంటి ఆలోచనలు నింపి చిన్న పిల్లగాళ్ళని చూస్తే, చాక్లెట్ తినవలసినటువంటి పిల్లగాన్ని చూస్తే నరేంద్ర మోడీని చంపాలి, ఈ దేశాన్ని నాశనం చేయాలనే ఒక కుట్రపూరితంగా ఏదైతే ఉన్నారో ఇది మంచి పరిణామం కాదు. ఈ యొక్క మదర్సాలన్నీ బంద్ చేయాల్సిన అవసరం ఉంది. దీని మీద ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉంది. ఈ యొక్క నేను ముస్లిం సోదరులకి అందరూ చెప్తా ఉన్నాను, దేశంలో ప్రమాదమైనటువంటి స్థితికి చేరుకునేలాగా మీరు చేసుకోకండి. దయచేసి మీకు ఈ యొక్క దేశంలో మిమ్మల్ని అందరినీ పాకిస్తాన్లో బతకాలన్నా మనం అందరం కలిసిమెలిసి బతుకుతా ఉన్నాము. ఈ యొక్క ఏదైతే స్నేహపూర్వకంగా ఉన్నదని చూసి మీరు ఏంటంటే ఏదో అంటారు కదా, బల్పును చూసి వాపును చూసి బల్ప్ అనుకుంటే ప్రమాదము. మీరు ఒక్కసారిగిన హిందువులు మేలుకొని అందరిగిన దాడి చేసినట్టయితే మీరు ఎక్కడ ఉంటారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మేము ఎన్నడిగినా చరిత్రలో లేదు హిందువులు పాపం ఎవరి మీద దాడి చేయలేదండి. ఎందుకండి? హిందువులు అంటే ఎందుకు అంత కక్ష? ప్రతి ఒక్కరికి మీరు ఇప్పుడు గుర్తు చేసుకోండి, సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఏమైనా జరగగానే ఇండియా ఇంకొకటి వస్తారు కదా. ఈరోజు దళితుడైనటువంటి ఏదైతే మన తరుణ్ని చంపితే దళిత సంఘాలన్నీ ఎక్కడ పోయినా ఈరోజు అని అడుగుతా ఉన్నాను నేను. అంటే ఆలోచన చేయండి, ఇది ఒక అంత కుట్ర హిందువుల మీద జరుగుతూ ఉంది. ఇకనైనా మేల్కొనండి, లేకపోతే మనం బ్రతికే పరిస్థితి లేదని ఇక్కడి నుంచి హెచ్చరిస్తూ తరుణ్ యొక్క ఆత్మ శాంతించాలని, నీ యొక్క ఏదైతే నీ త్యాగం వృధా పోతారో ఖచ్చితంగా ఈ దేశంలో మార్పు మొదలవుతుందని, నీ యొక్క మరణం నుంచి ప్రతి ఒక్కరు మేల్కొనాలని ఆశిస్తూ మీ యొక్క ఆత్మకు ఆ పరమాత్ముడు మీకు సద్గతి ప్రాప్తించాలని తెలియజేస్తూ, మీ యొక్క కుటుంబానికి మనోధైర్యాన్ని కలిగించాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.